ఖమ్మంలో నిర్వహిస్తున్న ఐవీఎఫ్ సెంటర్లపై డీఎంహెచ్ఓ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఖమ్మం నగరంలోని ఉమెన్ చైల్డ్ కేర్ హాస్పిటల్, శ్రీ గర్భ, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లపై ఇన్ఛార్జి డీఎంహెచ్ఓ రాము నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏఆర్టీ ఇన్ఛార్జి సైతులు తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఐవీఎఫ్ అనుమతుల కోసం ఏఆర్టీ దరఖాస్తు చేసుకున్నారా లేదా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ల్యాబ్కు సంబంధించిన ఇన్వాయిస్ తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ కౌన్సిలర్ లేరని గమనించిన అధికారులు వెంటనే కౌన్సిలర్ను ఏర్పాటు చేసుకోవాలని వారిని ఆదేశించారు. ఏఆర్టీకు దరఖాస్తు చేసుకున్న పత్రాలు అడిగితే ఆన్లైన్ పనిచేయడం లేదని ఫర్టిలిటీ సెంటర్ సిబ్బంది చెప్పడంతో దరఖాస్తు చేసుకున్న పత్రాలు చూపించాలని ఆదేశించారు. శ్రీ గర్భ ఫెర్టిలిటీ సెంటర్లో ఏఆర్టీకి దరఖాస్తు చేసుకున్న పత్రాలను హాస్పిటల్లోని కౌన్సిలర్ సిబ్బంది అధికారులకు చూపించారు. దాంతో పాటుగా అక్కడే ఫుల్ టైం ఎంబ్రాయాలజీ వైద్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తదనంతరం వైరా రోడ్డులో ఉన్న శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అధికారులు షాక్కి గురయ్యారు. హాస్పిటల్ ల్యాబ్లో గైనిక డాక్టర్, ఎంబ్రాయాలజీ వైద్యులు ఎవరూ లేకపోవడం గమనార్హం. దీంతో పాటుగా ఆసుపత్రిలో ఎలాంటి పరికరాలు లేవని అధికారులు గుర్తించారు. శ్రీ ఫెర్టిలిటీ సెంటర్పై నోటీసులు జారీ చేసి హైదరాబాద్లోని ఏఆర్టీకు సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి డీఎంహెచ్ఓ రాము నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏఆర్టీ ఇన్ఛార్జి సైదులు మాట్లాడుతూ జిల్లా ఐవీఎఫ్ సెంటర్లు నడిపే డాక్టర్లు ఏఆర్టీ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే సెంటర్లు నడపాలని సూచించారు. అనుమతులు లేకుండా ఐవీఎఫ్ సెంటర్లు నడిస్తే ఏఆర్టీ ఆదేశాల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీమంత హాస్పిటల్ వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. శ్రీమంత హాస్పిటల్కి అది ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడం జరిగింది సార్ జనవరిలో. అది వాళ్ళు స్టేట్ నుంచి వచ్చి దాన్ని విజిట్ చేసి దాంట్లో వాళ్ళు పర్మిషన్ కానీ చూస్తారు సార్. అంటే మామూలుగా లింగ నిర్ధారణ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఆ బోర్డులు అయితే ఉన్నాయి సార్. తర్వాత కౌన్సిలర్ లేరు, కౌన్సిలర్ని ఉంటామని చెప్పాం సార్. తర్వాత పేషెంట్స్ కూడా కౌన్సిల్ తీసుకుంటారు. సెమెన్ అనాలిసిస్ కానీ తర్వాత ఎంబ్రియో స్టోరేజ్ కానీ అది కూడా నేను చెక్ చేశాను సార్. పర్మిషన్ అయితే స్టేట్ నుంచే ఏఆర్టీకి అప్లికేషన్ డీడీ అంతా కట్టడం జరిగింది. వాళ్ళు వచ్చినాక స్టేట్ నుంచి పర్మిషన్ ఇవ్వడం. శ్రీగర్భ హాస్పిటల్ సార్, శ్రీమంత హాస్పిటల్ ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసామని చెప్తున్నారు సార్. సరే ఇచ్చిన తర్వాత మేము దాన్ని పరిశీలి చేస్తాం సార్. అప్లికేషన్ ఏఆర్టీకి అంతే, అప్లికేషన్ ఐవీఎఫ్కి, తర్వాత శ్రీ ఫర్టిలిటీ దానికి ఇక్కడ ఓన్లీ స్టాఫ్ వరకే ఉన్నారు కానీ డాక్టర్ వాళ్ళు కనిపించట్లేదు సార్. డాక్టర్ వాళ్ళు అయితే లేరు సార్. ఇవన్నీ విషయాలను మేము కూడా స్టేట్కి తెలియపరుస్తాం సార్. సాధారణ తనిఖీలో భాగంగా ఈ 3 ఫర్టిలిటీ సెంటర్లకి తనిఖీ చేయడం జరిగింది సార్. ఇప్పుడు మాకైతే ఈ 3 మళ్ళీ ఇంకా 2-3 రోజుల్లో కూడా లేని అన్నిటి కూడా అన్ని ఇన్స్పెక్షన్ చేస్తాం సార్. 4 వరకు అయితే మనకు అఫీషియల్గా పర్మిషన్ ఉన్నాయి సార్. అవి తగ్గిన వాటికి లేని మా దృష్టికి వచ్చిన వరకు మాత్రం మేము తీసుకొని చర్యలు తీసుకోవడంలో అవి ఉన్నతాధికారుల దృష్టి తీసుకుని చేస్తాం. క్వాలిఫైడ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ ఎంబ్రియాలజిస్టు, కౌన్సిలర్స్ కనుక ఉన్నారా లేదా, వెదర్ వాళ్ళు ప్రాపర్ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారా లేదా, ఏఆర్టీ ల్యాబ్స్ మెయింటైన్ చేస్తారా లేదా, దాంట్లో ఉన్న స్కాన్ మిషన్స్కి ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా మేము తనిఖీలో భాగంగా చేయడం జరిగింది. ఈరోజు 3 సెంటర్స్ చూడడం జరిగింది. అందులో శ్రీమంత, శ్రీగర్భ మరియు శ్రీ ఫర్టిలిటీ సెంటరు. సో శ్రీమంత హాస్పిటల్ వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసామని చెప్పారు. మాకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల జనరేట్ కావట్లేదని చెప్పారు. మేము స్టేట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళు నిజంగా అప్లై చేశారా లేదా అన్నది కూడా రీకన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. శ్రీమంత వాళ్ళు లాస్ట్ మంత్ 9th అప్లై చేసుకున్నారు. శ్రీగర్భ వాళ్ళు లాస్ట్ మంత్ 9th అప్లై చేసుకున్నారు. డీడీ మిగతా అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి. స్టేట్ నుంచి వెరిఫికేషన్కి పెండింగ్ ఉన్నదని చెప్పారు. శ్రీ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేస్తే ఇక్కడ సిబ్బంది ఒక రిసెప్షన్లో 2 మాత్రమే అవైలబుల్ ఉన్నారు. డేవిడ్ గారు నేను వాళ్ళతో పర్సనల్ ఇంటరాక్ట్ కూడా చేయడం జరిగింది. గైనకాలజిస్టు కానీ మిగిలిన ఎలాంటి స్టాఫ్ కానీ టెక్నికల్ పీపుల్ కానీ లేరు. సో అది తదుపరి చర్యల నిమిత్తము స్టేట్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కూడా ఫర్దర్గా ఏం చేయాలన్నది కూడా మేము పర్సూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేము అన్నీ కూడా వెరిఫై చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా మేము స్టేట్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది.